గ్రూప్ 1 మెయిన్స్ పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ మరోసారి జరగనుంది. మెయిన్స్లో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా పిటిషన్లపై విచారణ చేపట్టింది న్యాయస్థానం. గ్రూప్ 1 మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా గ్రూప్ 1 మెయిన్స్ సమాధాన ప్రశ్నల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు జరగలేదని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. అంతేకాక మెయిన్స్ పరీక్షను అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించామని వివరించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి వాదనలు కొనసాగిస్తూ టీజీపీఎస్సీ పారదర్శకతపై అనుమానం వ్యక్తం చేసింది. నియామక పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని కొంతమంది ఎంపికైన అభ్యర్థులు ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఈ గ్రూప్ 1 ఏదైతే మెయిన్స్ పిటిషన్ ఉందో దానికి సంబంధించి సుదీర్ఘ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈ రోజు మళ్ళీ విచారణ మళ్ళీ వాదనలు వింటామని ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు మరొకసారి ఇరుపక్షాలకు సంబంధించిన వాదన వినబోతుంది. గ్రూప్ 1 సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎవరైతే అభ్యర్థులు కావచ్చు కొంతమంది ప్రజల సంస్థలకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లకు సంబంధించి పలు దఫాలుగా వాదనలు కూడా అంటే ముఖ్యంగా ఎగ్జామ్ సెంటర్స్ కేటాయింపు విషయంతో పాటుగా వాల్యుయేషన్ మూల్యాంకనానికి సంబంధించి కూడా అభ్యంతరాలు ఉన్నట్టుగా కూడా వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. చాలా అక్రమాలు జరిగాయంటూ కూడా వారు తమ ఆరోపణలు వినిపించారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాటికి సంబంధించి కూడా బలమైన వాదనలే ప్రయత్నం జరిగింది. మరోవైపు ఈ విధంగా ఆలస్యం గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలకు సంబంధించి ఆలస్యం అవుతుండడం మూలంగా అంటే ఆల్రెడీ ఫలితాలు వచ్చాయి కానీ ఆ ఫలితాలకు సంబంధించి ఏవైతే నియామక పత్రాలు అందిస్తానో వారి అభ్యర్థులంతా కూడా చాలా రోజులు వేచి చూస్తారు. కాబట్టి వారు కూడా తమ సంబంధించినటువంటి అభ్యర్థులను పరిశీలించి అంటే ఈ విచారణ తొందరగా ముగించాలి. వారు కూడా ఒక పిటిషన్ దాఖలు చేయలేదు. అన్నింటికి సంబంధించి కూడా ఈరోజు కొత్తగా మరొక అయితే వాదనలు జరగబోతున్నాయి. టీజీపీఎస్సీ అయితే వాదిస్తోంది మేము సమర్థవంతంగా నిర్వహించాం, ఎక్కడ కూడా పొరపాటు జరగలేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కూడా మరొకసారి వాదనలు విన్న తర్వాత తుది తీర్పు హైకోర్టు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్న విషయంలో మొత్తం కొంత ఉత్కంఠ వెళ్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 సంబంధించి ఎలాంటి వివాదాలు మనం చూసామో తెలుసు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా లేదంటే హైకోర్టు టీజీపీ నిర్వహణపై టీజీపీసీ మరి నియామక పత్రం చేయడానికి పోటీ చేస్తున్నది మాత్రం చూడాల్సింది. మధ్యాహ్నం వరకు ఈ తీర్పు వచ్చే అవకాశం. థ్యాంక్ యూ రమణ.